మార్వాడి గో బ్యాక్ పై మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు. మనమంతా భారతీయులం, ఎక్కడైనా బ్రతకొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. వారిని కించపరచొద్దు, తక్కువ చేయొద్దు. అందరికీ సత్తా ఉంది. మన కుటుంబ సభ్యులతో మనం పంచాయతీ పెట్టుకోవడం సబబు కాదు. మన సత్తాను, పౌరుషాన్ని అమెరికా, పాకిస్తాన్ లాంటి బిర్రబీగే పొరుగు దేశాలకు చూపించాలి. కానీ మనలో మనం కొట్టుకుంటే నవ్వుల పాలవుతాం. తెలంగాణలో గత వారం నుంచి మార్వాడి గో బ్యాక్ నినాదం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. హబ్సిగూడలో జరిగిన పార్కింగ్ వివాదం ఈ ఉద్రిక్తతలకు కారణమైంది. ఒక మార్వాడి వ్యాపారి స్థానికుడిని దుర్వ్యవహరించాడనే ఆరోపణలతో ఈ ఘటన మరింత పెరిగింది. దీనికి తోడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే టి పద్మారావు గౌడ్ ఆ వ్యాపారిని కొట్టిన వీడియోలు బయటకు రావడంతో వివాదం మరింత ముదిరింది. ఈ సంఘటనపై విభిన్న కుల సంఘాలు స్పందించి మార్వాడీలపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. బంగారం, వస్త్రాలు, రీటైల్ వ్యాపారాల్లో మార్వాడీల ఆధిపత్యం స్థానికుల జీవనోపాధికి ప్రమాదమని ఆరోపణలు వినిపించాయి. అయితే మార్వాడి నాయకులు మాత్రం మొత్తం సమాజాన్ని ఒక సంఘటనకు బాధ్యులుగా చూడకూడదు, మేము రాష్ట్ర జనాభాలో 2% కన్నా తక్కువ వ్యాపారం కోసం మాత్రమే ఇక్కడ ఉన్నామని సమాధానమిచ్చారు. తర్వాత ఈ ఆందోళన అమంగల్, శంషాబాద్ ప్రాంతాలకు విస్తరించింది. ఆగస్టు 18న అమంగల్లో మార్వాడీలపై నిరసనలు, బహిష్కరణ పిలుపులు వినిపించాయి. కొన్ని సంఘాలు ఆగస్టు 22న రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చి మార్వాడి షాపుల బహిష్కరణకు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ మౌనంగా మద్దతు ఇస్తున్నాయన్న ఆరోపణలు బీజేపీ నుంచి వచ్చాయి. యూనియన్ మంత్రి బండి సంజయ్ దీన్ని తీవ్రంగా ఖండించి మార్వాడీలు హిందూ ధర్మ రక్షకులు, ఈ విధంగా కొనసాగితే రోహింగ్యాలు గో బ్యాక్ ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు కొత్త మలుపు తిప్పాయి. ఆయన మాట్లాడుతూ మార్వాడి గో బ్యాక్ అనడం తప్పు. మనం అందరం భారతీయులం, దేశంలో ఎక్కడైనా జీవించవచ్చు, వ్యాపారం చేయవచ్చు. కుటుంబ సభ్యులతో గొడవ పడడం సరికాదు. ఎవరిని అవమానించకండి. మన శక్తిని మనలో మనం కాకుండా ఇతర దేశాల ముందు చూపించాలి అన్నారు. అతని వ్యాఖ్యలు జాతీయ ఐక్యతను ప్రతిబింబిస్తూ మార్వాడీలు కూడా మన కుటుంబ సభ్యులే అనే దృక్పథాన్ని బలపరిచాయి. ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. పిసిసి అధ్యక్షుడు బి మహేష్ గౌడ్ కూడా హనుమంతరావుకు మద్దతు తెలుపుతూ ఎవరైనా దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేయవచ్చు, మార్వాడీలు తెలంగాణ సంస్కృతిలో భాగమే అన్నారు. మొత్తానికి మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలు విభజనకు బదులు ఐక్యతను ప్రోత్సహిస్తూ రాజకీయ నేతలకు కూడా దిశానిర్దేశం చేసేలా నిలిచాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.